నమస్తే. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యం ఒక పక్కన అప్పు పుట్టట్లేదు అన్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసి చేతులెత్తేసేటువంటి కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి ముంగటేసుకోవడం జరిగింది. అసలు ఆ వ్యాఖ్యలు చేయడం వెనుక మర్మం ఏమిటి? సో ఇటువంటి వ్యాఖ్యల పట్ల ప్రతిపక్షాలు చేసేటువంటి విమర్శలు ఏంటి? సో వీటన్నిటి పట్ల మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు తెలంగాణ ఉద్యమకారుడు గాదే న్యాయ సార్తో మన ముందున్నాడు, మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఒక పక్కన గతంలో హామీలు ఇవ్వడం జరిగింది, ప్రభుత్వం మాది ఏర్పడినట్టు ఉంటే ఖచ్చితంగా హామీలను నెరవేరుస్తాం, ఉద్యోగులకు ఇచ్చినటువంటి ఏవైతే పెండింగ్ లో ఉన్నటువంటి డిఏలు కావచ్చు వీటన్నిటి కూడా మేము ఇస్తామని చెప్పి ఇప్పుడు 16 నెలల తర్వాత ఎక్కడ కూడా అప్పు పుట్టట్లేదు, రాష్ట్రం అంతా కూడా దివాలా తీసింది అన్నటువంటి వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి చేయడం. సో ఇది ఏ విధంగా ఆయనను ఇంకా డ్యామేజ్ లోకి నెట్టేసినటువంటి ప్రయత్నమే చేస్తే ఒక పక్కన సానుభూతి పొందేటువంటి ఏమైనా అటువంటి కోణంలో ఏమైనా చూడొచ్చు సార్? ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఎంత డ్యామేజ్ అయిందనేది పక్కన పెడితే తెలంగాణ పరువు మాత్రం భారతదేశంలో ప్రపంచంలో నిలువున అది బంగాళాఖాతము హిందూ మహాసముద్రంలో ముంచినట్టే సార్. ఒకప్పుడు మన సంస్థానాలు ఉండే కదా, అంటే భారతదేశం ఒక దేశంగా ఏర్పడక ముందు సంస్థానాలు ఉన్నప్పుడు అంటే ఆంగ్లేయుల పరిపాలన లేకపోతే అంతకుముందు ఉన్నటువంటి అనేక మంది పరిపాలనల కాలంలో కూడా ఇక్కడ నిజాం పాలన ఉండే. ఈ నిజాం పాలన కాలంలో కానీ అంతకుముందు కానీ తెలంగాణ ఇతర దేశాలకు అప్పులు ఇచ్చింది. ఓకే, ఒక దేశంగా లేనప్పుడు, ఒక రాష్ట్రంగా లేనప్పుడు, ఇక్కడ ఒక సంస్థానంగా పరిపాలన కొనసాగినప్పుడు ఇతర దేశాలకు అప్పులు ఇచ్చినటువంటి తెలంగాణ గడ్డ, త్రిలింగ దేశము, దక్కన్ పీఠభూమి, హైదరాబాద్ రాష్ట్రము ఈరోజు అప్పులు పుట్టలేవు, అప్పులు ఎవడు ఇత్తలేడు, అప్పుల కోసం పోతే దొంగలు అనుకుంటారు, చెప్పులు దొంగలు అనుకుంటారు, లేకపోతే ఇంకా అనేక రకాలుగా ఏదైతే దారిదోపిడిగాళ్ళు అనుకుంటారు కదా, అట్లా అనుకునే పరిస్థితి వచ్చింది, పిట్ ప్యాకెటర్లు అనుకునే పరిస్థితి వచ్చిందనే పరిస్థితి రావడం వెనుక చాలా బాధాకరమైంది. ఇది తెలంగాణ గౌరవాన్ని, తెలంగాణ ప్రతిష్టని మనం మన చేత కాకపోతే ఇంట్లో వండాలి, కానీ ఒక చరిత్రని ఎప్పుడు కూడా మనం దాన్ని నలిఫై చేసే పరిస్థితి తెచ్చుకోవద్దు. ఆ చరిత్రని ఇంకా ఉన్నతంగా తీసుకుపోవడానికి, కీర్తి కిరీటాలకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేయాలి, కానీ పాతాళంలో దొక్కడానికి ప్రయత్నం చేయొద్దు. రేవంత్ రెడ్డి గారు మరి తెలిసి చేస్తుండా, తెలియక చేస్తుండా, ఇది అనాలోచితమా, ఇది మూర్ఖత్వమా, లేకపోతే అహంకారమా, మరి ఏందో అయితే అర్థమవుతలేదు. ఇప్పుడు ఆయన 2023 డిసెంబర్ 7వ తారీఖు నాడు అంగరంగ వైభవంగా ఇదే ఎల్బీ స్టేడియంలో పేద జనసముద్రం మధ్యలో ఆయన ప్రమాణ స్వీకారం చేసిండు. దాదాపుగా మనం జనవరి నుంచి 6 గ్యారెంటీల విషయంలో అయితేంది, డిక్లరేషన్ల విషయంలో అయితేంది, అప్పటికే కాంగ్రెస్ పార్టీ మొదటి శాసనసభ అంటే ఈ ప్రభుత్వం సమావేశాలు పెట్టి శ్వేతపత్రం విడుదల చేసి రాష్ట్ర అప్పుల గురించి అన్నీ కూడా బహిరంగం చేసిన తర్వాత అప్పుడు మనందరం ఏం మాట్లాడినాం, మన తొలి వెలుగు ద్వారా నేను అనుకుంటా దగ్గర 20-30 సార్లు మాట్లాడుంటాం. ఏది ఈ 6 గ్యారెంటీలు అమలు కావు, మనకు అప్పులు పుట్టవు, మనకి కేంద్రం మనకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వదు, అనేక రకాలుగా తిప్పలు పెడుతుంది, కేంద్రము తన పెద్దన్న పాత్ర పోషిస్తూ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి దీన్ని ఇరకాటంలో పెట్టడానికి, కష్టాల పాలు చేయడానికి మనకి రాజ్యాంగపరంగా చట్టపరంగా రావాల్సిన నిధులు కూడా ఇవ్వవని చెప్పి బాగా స్పష్టంగా చెప్పినాం. నెత్తి నోరునయంగా మొత్తుకున్నాం మనం అందరం. అంటే భజన చేసే మీడియా కాకుండా ఒక పరిశీలనాత్మకంగా మాట్లాడే మీడియా అందరు కూడా చెప్పిండ్రు. అంటే ఆర్థిక పరిస్థితిని ఎట్లా మనం కుదుటపడిచేటట్టు చేసుకోవాలి అంత చెప్తుంటే కూడా మన మాటలు ఏమైనా వినకుండా నేను 100 రోజుల్లో 6 గ్యారెంటీ అమలు చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, అట్లా చేస్తాం, ఇట్లా చేస్తామని లేనిపోయిన హామీలన్నీ మళ్ళీ దాని మీద కంటిన్యూ చేసి ఆఖరికి ఇక్కడ వారి గుళ్ళు గోపురాల మీద ప్రమాణాలు చేసి రైతు రుణమాఫీ మీద ఏదో చేస్తుంది, ఈ ఓట్ల కోసమని సీట్ల కోసమని ఏదో తంటాలు పడుతుంది. ఇప్పటి వరకు దాదాపుగా 1,70,000 కోట్లు ఏదో అప్పు చేస్తుంది. అప్పు చేసినా చివరికి మన భూములు కుదుర పెడతానంటే కూడా సూచనంగా తెచ్చి భూములు అవి కుదుట పెడతానంటే కూడా మిమ్మల్ని నమ్మేది కాదు అని చెప్పి వేరే మధ్యవర్తులను
తోటి బాండ్స్ తీసుకొని బ్యాంకులు అప్పులు ఇచ్చే కాడికి వచ్చింది మన పరిస్థితి. రేవంత్ అన్న చెప్పిన దాంట్లో 100% వాస్తవమే. అప్పులు పుడతలేవు, కేంద్రం ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తలేవు, మన ఆర్థిక పరిస్థితి చాలా దివాలా తీసున్నది. ఇదంతా 100% వాస్తవం. అయితే మనం ఈ మధ్య కాలంలో కానీ గతంలో కానీ మనం ఏం చెప్పినామంటే, మీరు ఎప్పుడైతే శ్వేతపత్రం విడుదల చేసి అప్పులు కానీ వడ్డీలు కానీ అసలు కట్టేది కానీ ఇవన్నీ ఏవైతే చెప్పిండ్రో, మొన్న బడ్జెట్ సమావేశాల ముందు కూడా చెప్పినాం, మీరు మన రాష్ట్రంలో ప్రతి నెల మన రాబడి ఎంత, మన ఖర్చులు ఎంత, మనం కట్టాల్సిన అసలు కానీ వడ్డీ కానీ ఎంత, ఇవన్నీ కనుక మీరు బహిర్గతం చేస్తే ప్రజలకు అర్థమవుతుంది. ఇప్పుడు లెక్కలు చెప్పకుండా నన్ను కోసినా ఇయ్యలేను, నన్ను చంపినా ఇయ్యలేను, నన్ను ఏం చేసినా ఇయ్యలేను అని అంటే ప్రజలు ఎందుకు ఇదవుతారు? ఇది ఇంటి సమస్య కాదు. నేను మీ కుటుంబంలో మీరు మాట్లాడుకునేటప్పుడు మీ భార్యతోటో మీ బిడ్డతోటో మీ కుటుంబ సభ్యులతో మాట్లాడుకునే విషయాన్ని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా చట్టబద్ధమైన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నటువంటి దాని కుటుంబ సమస్య చేస్తే ఎట్లా? ఎందుకు ఇయ్యలేవు? కారణాలు ఏంటి? మన రాబడి ఎంత, మన ఖర్చులు ఎంత, మన ఆదాయం, ఇవన్నీ చూపించాలి కదా ప్రజలకి. అంటే చెప్తున్నాడు కదా సార్, అంటే వచ్చేటువంటిది ఏమో 18,500 కోట్లు వస్తున్నాయి, ఖర్చేమో 22,000 23,000 కోట్ల రూపాయలు అవుతా ఉన్నది అన్నటువంటి ఆ వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు ఆయన. అవును, అట్లా అంకెలు చెప్తే కాదు. అంకెలు చెప్తే ఎవ్వడు నమ్మడు, ఎవరు దాన్ని పట్టించుకోడు. ఏ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ నుంచి ఎంత వస్తుంది, రెవెన్యూ నుంచి ఎంత వస్తున్నది, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఎంత వస్తున్నది, ఆర్టీఏ డిపార్ట్మెంట్ నుంచి ఎంత వస్తున్నది, మనకి ఆదాయ మార్గాలైనటువంటి ఏదైతే ఉన్నాయో రాష్ట్రానికి డైరెక్ట్గా డబ్బులు వచ్చేది. ఓకే, తర్వాత కేంద్రం నుంచి అసలు ఎంత వస్తుంది, పెట్రోల్ మీద ఎంత వస్తుంది, డీజిల్ మీద ఎంత వస్తున్నది, సెస్ రూపంలో వస్తాయి కదా, జిఎస్టీ రూపంలో ఎంత వస్తున్నది, ఫర్ హెడ్ జనాభా ప్రాతిపదిక ప్రకారము కేంద్రం మనకి ఇవ్వాల్సిన నిధులు ఎంత ఇస్తున్నారు, ఎంత వస్తున్నాయి, కేంద్ర వాటా ఉంటుంది ప్రతి డెవలప్మెంట్ యాక్టివిటీలో కానీ ప్రతి కార్యక్రమానికి. ఇప్పుడు సపోజ్ మధ్యాహ్న భోజన పథకం ఉంది, దాంట్లో కేంద్ర వాటా ఉంటుంది, రాష్ట్ర వాటా ఉంటుంది. తర్వాత కొన్ని రకాల ఇప్పుడు మోడల్ స్కూల్స్ కానీ, తర్వాత కస్తూర్బా స్కూల్స్, ఇతరత్ర కొన్ని రకాలైనటువంటి విద్యారంగంలో ఉన్న వాటికి కూడా కేంద్రం కొంత పర్సంటేజ్ ఉంటుంది. ఇప్పుడు మన గొర్రెల కొనుగోలు కార్యక్రమం ఉండే దాంట్లో కూడా కేంద్ర వాటా ఉంటుంది, రాష్ట్రం వాటా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ అభివృద్ధి కార్యక్రమాలు ఏవేవైతే చేపడతారో, ఇప్పుడు మనం చాలా చేసింది కదా కొన్ని, ఏది రైతు ఇదని, లేకపోతే మన శ్మశాన వాటికల కోసం అని, పల్లె ప్రకృతి వనాలని, లేకపోతే క్రీడా ప్రాంగణాలని, ఇట్లా చేసిన వాటిల్లో దాంట్లో కేంద్రం డబ్బులకు ఉంటాయి, రాష్ట్ర వాటా ఉంటుంది. అసలు వీటి మొత్తంలో కేంద్రం నుంచి రావాల్సిన నిధులలో ఎన్ని వచ్చినాయి? అంగన్వాడీలకు కూడా ఉంటుంది, అంగన్వాడీలకు కూడా కేంద్ర వాటా ఉంటుంది, రాష్ట్ర వాటా ఉంటుంది. ఇట్లా రాష్ట్రం కేంద్రం 30%, 70%, 40%, 60%, 50% ఇట్లా అనేక విషయాల్లో ఉన్నది. ఇట్లా డబ్బులు ఎన్ని వస్తున్నాయి అసలు? రాష్ట్రం అక్కడి నుంచి వచ్చిన డబ్బులు కూడా ఖర్చు పెడతలేరని వాళ్ళు అంటారు. అవును, కేంద్రం వాళ్ళు ఏమంటారు, మేము ఇచ్చిన డబ్బులు మా వాటా ఇస్తే దాన్ని అమలు చేస్తలేరు, దాన్ని డైవర్ట్ చేస్తున్నారని వాళ్ళు మొత్తుకుంటా ఉన్నారు. ఇది ఏది నిజం ఏది అబద్ధం అనేది ఎటు తెలియాలా? అదొకటి నెంబర్ 1. నెంబర్ 2, మీరు ఏదైతే ఖర్చులు అంటున్నారో ఎప్పుడు కూడా కుటుంబ ఆర్థిక క్రమశిక్షణ రావాలంటే ఎక్కడి నుంచి రావాలా? తల్లిదండ్రుల నుంచి రావాలనా, లేకపోతే సంతానం నుంచి రావాలనా, కొడుకులు బిడ్డల కాంచి రావాలనా, మనవరాళ్ళ కాంచి రావాలనా? ఎక్కడి నుంచి రావాలి? తండ్రికి ఏమైనా అలవాటు ఉంటే, తాగుడు అలవాటు ఉన్నా, తిరుగుడు అలవాటు ఉన్నా, లేకపోతే ఇంకేదన్నా వ్యసనాలు ఉన్నా కానీ అవన్నీ బంద్ చేసుకొని, మనకి ఆదాయం లేదు, మనకు వచ్చేటువంటి అప్పులు ఇతరత్ర కూడా పుడతలేవు కాబట్టి మనము అన్ని విషయాల్లో ఖర్చులు తగ్గించుకుందాము అని ఎక్కడి నుంచి మొదలు కావాలి? పైనుంచి మొదలు కావాలి. కానీ ఇవాళ ఈ పరిస్థితి చూస్తే నువ్వు అంటున్నావు మంచిదే, ఏది ఖర్చులు పెరిగిపోయినాయి, అదే మనకి రాబడి తక్కువైంది, ఖర్చులు పెరిగినాయి అన్నావు. మరి మీరు ఖర్చులు తగ్గించడానికి ఏం ప్రయత్నం చేస్తాండ్రు? మంత్రులు ఎక్కడికైనా పోతే 20-30 కార్లు, ముఖ్యమంత్రి ఎక్కడికైనా పోతే 50 కార్ల పైనే పోవాలా. హెలికాప్టర్లు ఏంది, ఎవడు తిరిగి బయటికే వెళ్తలేరు. మరి వాళ్ళ జీతాలు ఏంటి, వాళ్ళకి సంబంధించిన ఎమ్మెల్యేలకు సంబంధించిన, లేకపోతే వాళ్ళ మంత్రులకు సంబంధించిన ఖర్చు ఫస్ట్ నువ్వేం చేయాలా? మీ ఎమ్మెల్యేల జీతాలు తీసుకోకుండా మేము
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కుదుట పెట్టడానికి మేము 6 నెలలు ఎమ్మెల్యే జీతాలు తీసుకొని ప్రకటించండి చూద్దాం. మీ మంత్రులు ప్రకటించండి, మీ ఎమ్మెల్సీలు ప్రకటించండి, మీ ప్రజాప్రతినిధులందరూ ప్రకటించండి, మీ ఖర్చులు తగ్గించుకోండి. సార్ ఇప్పుడు ఈ వ్యాఖ్యలు బహిర్గతం చేయడం ద్వారా ఏది ఒక పక్కన పెట్టుబడిదారులే కావచ్చు, విదేశీ నుంచి మేము పెట్టుబడులు తీసుకొని వస్తున్నాము, బ్యాంకులు అప్పులు ఇవ్వట్లేదు అనేది, ఇటు రాష్ట్రం అంతా కుదేలైపోయింది, అప్పులు కూడా పుట్టేటువంటి పరిస్థితి లేదు, మొత్తం రాష్ట్రమే దివాలా తీసింది అన్నటువంటి ఈ వ్యాఖ్యల నేపథ్యంలో రేపు వచ్చేటువంటి పెట్టుబడులు వచ్చేటువంటి అవకాశం ఏమైనా ఉంటుంది సార్? అసలు ఏముండదు. ఇంకా ఎప్పుడు కూడా గుమ్మరంగా ఉండాలి, పిడికిలు బిగించినట్టు ఉండాలి. అంటే గతంలో కేసీఆర్ అన్ని అప్పులు చేసినప్పుడు కూడా రాష్ట్రం తలసరి ఆదాయం పెరిగింది, జీడిపి పెరిగిందని చెప్పేసి ఆయన గతంలో చెప్పిండు. సో అటువంటిది ఒక పక్కన రాష్ట్రం దివాలా తీసింది, అప్పులైనటువంటి విషయం తనకు కూడా తెలుసు, కానీ ఆ విధమైన రాష్ట్రం దివాలా తీసినటువంటి వ్యాఖ్యలు చేయలేదు. ఒక పక్కన రాష్ట్రం దివాలా తీసినప్పుడు కూడా ఇలాంటి వ్యాఖ్యల ద్వారా ఎందుకు ఇటువంటి వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి చేసిందని చెప్పేసి అనుకోవచ్చు సార్. ఇప్పుడు ఆయన ఆర్టీసీ కార్మికులని బెదిరియడానికి, బ్లాక్మెయిల్ చేయడానికి చేసినట్టుగానే అనిపిస్తున్నది. అసలు నీకు నీ ఆదాయం ఏదైతే ఉందో, ఇప్పుడు చాలా చాలా పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కావచ్చు, పారిశ్రామికవేత్తలు కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఉన్నాయి కదా, అసలు వాళ్ళు ఎంత పెండింగ్ ఉన్నది, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఎంత పెండింగ్ ఉన్నది. చిన్నోళ్ళే పెండింగ్ ఉంటే మీ మీటర్ కట్ చేస్తారు, వైర్ వీకేస్తారు, అవి చేస్తారు, ఇవి చేస్తారు. నాకు తెలిసినంత వరకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పెండింగ్ ఉన్నదంతా కూడా మధ్య తరగతి కంటే పై వాళ్ళదే. ఓకే, ఇలా హౌస్ ట్యాక్స్లు కానీ లేకపోతే ఇంకా ఇతరత్ర ట్యాక్స్లు ఏదైతే ఉన్నదో ఇదంతా పెండింగ్ ఉన్నది చిన్నోళ్ళది కాదు, పెద్దోళ్ళదే. ఇంకా చాలా విషయాల్లో నాకు తెలిసినంత వరకు మన ఆదాయం అసలు భారతదేశంలో హైదరాబాదు తెలంగాణలోనే ఈ పరిస్థితి ఉందంటే బీహార్ ఎట్టుండాలి, లేకపోతే ఈ రాష్ట్ర ఒరిస్సా ఎట్టుండాలి, ఛత్తీస్గఢ్ ఎట్టుండాలి, అది పూర్తిగా ఆదివాసీ రాష్ట్రాలు, ఆదివాసీ జనాభా సంబంధించిన రాష్ట్రాలు అక్కడ ఎట్టుండాలి. ఇంకా ఇలా హైదరాబాదులో, ఇంత విశాలమైన హైదరాబాదులో ఎంత ఆదాయం వస్తుంది ఇక్కడ? మీకు నిజంగా అటువంటి అభిప్రాయం ఉందా సార్? రాష్ట్రం దివాలా తీసింది అన్నటువంటిది నేనైతే నమ్ముతలేను. దివాలా తీయడానికి అవకాశం లేదు, ఆస్కారం లేదు. మరి ఏమైనా వీళ్ళు పెద్ద ఎత్తున మనం ఏవైతే వసూలు చేయాల్సి ఉన్నాయో పెద్దవాళ్ళ దగ్గర, అవి వసూలు చేయకపోవడం వల్ల కావచ్చు, లేకపోతే ఇంకా ఈ పెద్దవాళ్ళ యొక్క దుబారా ఖర్చుల వల్ల కావచ్చు, లేకపోతే ఇంకా ఇతరత్ర ఏదైనా ఉండాలి, కానీ ఎట్టి పరిస్థితులలో ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చాలామంది అడుగుతూ ఉన్నారు, ఎల్ఆర్ఎస్ గురించి అడుగుతూ ఉన్నారు, బీఆర్ఎస్ గురించి అడుగుతూ ఉన్నారు. వాటి గురించి నువ్వు పర్మిషన్లు ఇయ్యి, నీకు విపరీతంగా 100,000 కోట్ల రూపాయలు వస్తాయి. అంటే గతంలో కొంతమంది ప్రజాప్రతినిధులు దోసుకున్నారు, కల్వకుంట్ల కుటుంబం దోసుకున్నది, 100 ఎకరాలు 1000 ఎకరాల భూములు కూడా బినామీలకు పట్టాలు చేసింది అన్నటువంటిది చాలా సందర్భాల్లో రేవంత్ రెడ్డి గారే చెప్పారు. సో ఇప్పటి వరకు కూడా 1 ఎకరాన్ని కూడా స్వాధీనం చేసి, ఒకవేళ అవి స్వాధీనం చేసుకుని అమ్మినా కానీ రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయం ఎక్కువనే ఉంటుంది కదా సార్. ఆ దిశగా ఎందుకు ప్రయత్నాలు చేయాలి? మనం దాదాపు 2024 జనవరి నుంచే చెప్తున్నాం, రేవంత్ అన్న మీరు అప్పుల పాలైంది సరే, శ్వేతపత్రం ప్రకటించిండ్రు, ఇదంతా బాగానే ఉంది. ఈ రాష్ట్రం ఒక 10 సంవత్సరాలు ఎక్కడ కూడా చేయి జాపి 1 రూపాయి అప్పు తెచ్చుకోకుండా కూడా పాలన చేయడానికి, అన్ని స్కీములు సక్రమంగా అమలు చేయడానికే మనకు కావాల్సినంత మన వనరులు ఉన్నాయి. కావాల్సిందల్లా కూడా చిత్తశుద్ధి కావాలి. మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఆ మనసే లేనప్పుడు మార్గాలు ఎక్కడి నుంచి వస్తాయి? కాబట్టి ఈరోజు మీరు అన్నట్టు గత ప్రభుత్వం దారాదత్తం చేసిన భూములన్నిటిలో అవి వెనక్కి తీసుకొచ్చి దాంట్లో 50% భూములు, ఎక్కువ కూడా అవసరం లేదు, 50% కూడా అవసరం లేదు, 25% భూములైనా వాటి కనుక లోపాయికార ఒప్పందాలు లేకుండా సక్రమంగా మార్కెట్ వాల్యూ ప్రకారం కనుక మనం అమ్మగలిగితే 10 సంవత్సరాలు 1 రూపాయి అప్పు చేయకుండా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవచ్చు. సో ఒక పక్కన కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా నిన్న చేసినటువంటి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల పట్ల కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నారు. సో ఆ అప్పులకి కారణమైనటువంటిది బీఆర్ఎస్ పార్టీ 5-6 లక్షల కోట్ల అప్పు. సో బీఆర్ఎస్ పార్టీకి
ఏ విధమైనటువంటి అర్హత ఉందని చెప్పేసి భావించవచ్చు సార్ ఆ వ్యాఖ్యల పట్ల వాళ్ళు స్పందించేటువంటి విధానం? నా ఉద్దేశంలో అయితే ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీకి అర్హత లేదు, ఏ రాజకీయ పార్టీ నాయకుని కూడా అర్హత లేదు. ఏం అర్హత ఉన్నది? బీఆర్ఎస్ వాళ్ళకి ఏమున్నది, బీజేపీ వాళ్ళకి ఏమున్నది, కాంగ్రెస్ వాళ్ళకి ఏమున్నది? ఏమున్నది చెప్పు? బీజేపీ వాడు కేంద్రం నుంచి రావాల్సిన డబ్బులు ఏమో తీసుకురాడు, చెత్తాండా. కిషన్ రెడ్డో, బండి సంజయ్ అన్నో, లేకపోతే ఎంపీలో వాళ్ళు 8 మంది ఎంపీలు ఉన్నారు కదా, ఏం చెప్తారు? ఈ రాష్ట్రానికి రావాల్సిన డబ్బులు అటు బీహార్ వాళ్ళు, ఒరిస్సా వాళ్ళు 100 రూపాయలు కడితే, బీహార్ వాళ్ళు 100 రూపాయలు వాళ్ళ రాష్ట్రం నుంచి పోతే 837 రూపాయలు బీహార్కి పోతున్నాయి. మనం 100 రూపాయలు కడితే మనకి 42 రూపాయలు కూడా వస్తలేవు. ఏం చేస్తుండే బీజేపీ ఎంపీలు? అంటే ఇక్కడ రాజకీయాలు చేయడానికా, రాజకీయాలు మాట్లాడడానికా? రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ప్రజల అభివృద్ధి, రాష్ట్ర ప్రజల సంక్షేమం అవసరం లేదా? అట్లనే బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తారు? బీఆర్ఎస్ వాళ్ళు ఇవాళ ఏం చేస్తున్నారు? మీరు ఎందుకు గత ప్రభుత్వ అప్పుల గురించి మాట్లాడతలేరు? ఎందుకు చేయాల్సిందో వచ్చిందో మాట్లాడతలేరు? ఆ డబ్బులు ఏమైనాయో మాట్లాడతలేరు? ఎంత దుబారా అయినాయో ఎందుకు మాట్లాడతలేరు? ఇవాళ ఇది పార్టీల గొడవ చేయొద్దు, ఇది తెలంగాణ పరువు కాపాడాలి. తెలంగాణ పరువు కాపాడాలంటే మీ పరువు ప్రతిష్టల కోసం తెలంగాణ తాకట్టు పెట్టొద్దు. మీ రాజకీయాల కోసం, మీ ఆధిపత్యం కోసం తెలంగాణను వాడుకుంటారా? ఈ సమస్యని వాడుకుంటారా? రేవంత్ రెడ్డి, ఇప్పటికైనా నువ్వు కళ్ళు తెరిచినావు, నీ జ్ఞానోదయం అయింది, ఓకే, నువ్వు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టు, మేమందరం పాల్గొంటాం. ఈ రాష్ట్ర ఆర్థిక సమస్యని మనం ఎట్లా పరిష్కరించుకోవాలన్నా మాట్లాడతామని గౌరవంగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వాళ్ళు మాట్లాడాలా? ఉత్తగానే నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎట్లా? సో ఉద్యోగ సంఘాలు కూడా, ఆర్టీసీ కార్మికులు కూడా ఒక పక్కన ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నటువంటి సందర్భం కనబడతా ఉంది. మేము రేపు ధర్నా చేస్తాం, ఎల్లుండి ధర్నా చేస్తాం, ఇచ్చినటువంటి హామీలు ఏంటిది అనేది. సో ఒక పక్కన వాళ్ళంతా కూడా ఉద్యోగస్తులు రోడ్డు మీదకి ఎక్కితే ప్రభుత్వ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఈ సమయంలో ఉద్యోగస్తులు, ఆర్టీసీ కార్మికులు వాళ్ళు రోడ్డు ఎక్కాల్సినటువంటి అవసరం ఉందంటారా ఇప్పుడు? అంటే నాకు తెలిసినంత వరకు అయితే సరే, ఇదంతా కూడా ఆర్థిక సంబంధించిన అంశాలు అయినప్పటికీ రేవంత్ అన్న అట్లా మాట్లాడడం వెనక ఆయన ఒక రాజకీయ కోణంలో మాట్లాడి అనిపించింది. ఎందుకంటే ఈ ఉద్యోగ సంఘాల వాళ్ళతోటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు రహస్య మంతనాలు చేశారు. ఓకే, ఈ రహస్య మంతనాలు చేసింది ఇంటెలిజెన్సీ సమాచారం ఖచ్చితంగా ముఖ్యమంత్రికి ఉంటుంది. ఎవడెక్కడ పోయిండు, ఎవడెక్కడ పోతాడు, ఏంటిది, ఎవడెక్కడ కలుస్తున్నారు, ఏ ఇంట్లో కలుస్తున్నారు, ఏ ప్రాంతాలను కలుస్తున్నారని ఆయనతో తెలుసుకోకుండా ఉన్నారు కదా. వీళ్ళు బీఆర్ఎస్తో కలిసి ఈ సమ్మెకి పూనుకున్నారు అనే అంశాన్ని మెదడులో పెట్టుకొని ఆయన ఏం చేసిండు, నేను పూర్తి రాజకీయం చేయాలనే ఉద్దేశంతో ఆ విధంగా మాట్లాడడం జరిగింది. రేపు ఏం చేస్తారు? ఇక నువ్వు బీఆర్ఎస్తో నువ్వు బీఆర్ఎస్తో పలానా చోట పలానా ఇంట్లో మీరు మీటింగ్ చేసిండ్రు, ఇగో మా దగ్గర ఈ ఆధారాలు ఉన్నాయి, ఇప్పుడేమో శాటిలైట్ ఫోటోలు అందరి దగ్గర దొరుకుతాయి, పెద్ద విషయం కాదు. ఎవరో కెమెరా పట్టుకొని పోవాలా, లేకపోతే స్కైప్తో పోయి ఫోటోలు తీయాలంత సీన్ లేదు ఇప్పుడు. అవును, శాటిలైట్ ద్వారా, గూగుల్ ద్వారా మనం ఎక్కడ పడితే అక్కడ ప్రతి ఒక్క వీడియో కూర్చున్నాం, మన ఫోటోలు కూడా తీసుకోవచ్చు వాళ్ళు. అవును, ఇదే విషయం కాదు ఇప్పుడు. కాబట్టి రేపు ఏం చేస్తారు, మీరు పలానా బీఆర్ఎస్ నాయకులతో కలిసిండ్రు, వాళ్ళు చెప్తేనే చేస్తాండ్రు, ఇది బీఆర్ఎస్ ముఠా చేస్తున్న పని అని బయటికి తీసుకొస్తారు. ఇది ఒక రాజకీయ చదరంగంలో జరుగుతున్న అంశంగా ఇది పరిగణించబడుతున్నది. కాబట్టి రేవంత్ అన్నకి నేను చెప్పేది ఏంటంటే, మీరు రాజకీయాలు మాట్లాడేటప్పుడు, రాజకీయ పరమైన స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు తెలంగాణ పరువు తీయకుర్రి, ఓకే, తెలంగాణ గౌరవాన్ని మంట కలపకుర్రి. తెలంగాణ అనేది భారతదేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో చాలా గొప్పగా ఉన్నది. ఇది విదేశాలకు అప్పులిచ్చిన గడ్డ. ప్రపంచంలో పెద్ద దేశమైన, సామ్రాజ్యవాద దేశమైన అమెరికా ప్రెసిడెంట్ వస్తే, ఢిల్లీకి వస్తే కూడా హైదరాబాద్ హౌస్లో ఉంటాడు. అంటే హైదరాబాద్ హౌస్ ఢిల్లీలో అన్ని భవన్ల కంటే, హౌస్ల కంటే గొప్పది అది. మరి అంత గొప్ప చరిత్ర కలిగినటువంటి ప్రపంచంలో ఏ ప్రెసిడెంట్ వచ్చినా, ఏ ప్రధానమంత్రి వచ్చినా హైదరాబాద్లో హౌస్ అంటే హైదరాబాద్ అంటే తెలంగాణ.
అంత ఘన చరిత్ర కలిగినటువంటి తెలంగాణ చరిత్రని 500 పైగా సంస్థానాల్లో విదేశాలకు అప్పులు ఇచ్చిన ఏకైక సంస్థానం తెలంగాణ సంస్థానం. త్రిలింగ దేశం, దక్కన్ పీఠభూమి, నిజాం సంస్థానం. మరి అటువంటి సంస్థానంకు ఉన్న గౌరవాన్ని, ప్రతిష్టని రాజకీయాలకు ముడిపెట్టి ఇవాళ మాట్లాడితే ఎట్లా? బీఆర్ఎస్ వాళ్ళు తప్పు చేసిండ్రు, బీజేపీ ఎంపీలు మనకు రావాల్సిన డబ్బులు తెస్తలేరు, లేకపోతే ఇంకా వేరే రాజకీయ అంశాలు ఉంటే ఇంకోటి ఇటువంటి ఏమైనా ఉన్నప్పుడు, సమస్యలు ఉన్నప్పుడు ఏం చేయాలంటే ముఖ్యమంత్రి గారు గౌరవంగా ఆయన మాట్లాడొద్దు. ఇది ఫైనాన్స్ మ్యాటర్. ఎవరు మాట్లాడాలా? ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడాలి, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ మాట్లాడాలా, కాకపోతే చీఫ్ సెక్రటరీ మాట్లాడాలా. మీకేమవసరం? మీరు ఎందుకు మాట్లాడాలా? మీరు ఒక పెద్దన్న పాత్ర పోషిస్తూ క్యాబినెట్ నడపడానికి, లేకపోతే మొత్తం ఉద్యోగస్తులందరినీ నడపడానికి, ప్రజలకి కష్ట నష్టాలని నివారణ చేయడానికి, ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యల్ని వినడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఇలా కూర్చొని మీడియా ముందు కూర్చొని మైక్ దొరికింది కదా, ఇవే వినేటోళ్ళు ఉన్నారు కదా, ప్రసారం చేసేటోళ్ళు ఉన్నారు కదా అని మాట్లాడితే ఏమొస్తుంది? పరుగు పోయే పనులు తప్ప. అదే ఫైనాన్స్ మ్యాటర్, అది ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడతాడు, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ, మినిస్టర్ కూడా అవసరం లేదు, వాళ్ళు మాట్లాడాలా. ఎప్పుడు కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దన్న పాత్ర పోషించాలి. ఇప్పుడు 6 గ్యారంటీలు ఇచ్చింది సార్, అది అందరికి తెలుసు. 400కు పైన ఉన్నటువంటి హామీలు ఉన్నాయి. ఇప్పుడు 4 హామీలు నెరవేర్చకుండానే చేతులు ఎత్తేసినటువంటి ప్రభుత్వం రేపు ఈ హామీలు నెరవేర్చేటువంటి పూర్తి స్థాయిలో 5 సంవత్సరాలలో ఈ ఉన్నటువంటి 400కు పైన ఉన్నటువంటి హామీలు నెరవేర్చేటువంటి పరిస్థితి ఇప్పుడు ఉన్నది సార్. మనం ప్రజలుగా మన అందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇవి అమలు చేయలేని, అమలు సాధ్యం కానటువంటి అంశాలు. వాటి గురించి మనం మాట్లాడుకోవడం, సమయం వృధా చేసుకోవడము, కానీ దాని గురించి మనం ఏదో అవుతుందని మనం ఊహించి భ్రమల్లో ఉండి, నేనైతే మొట్టమొదటి రోజు నుంచే చెప్తున్నా, 6 గ్యారెంటీలు ఒక్క గ్యారెంటీ కూడా అమలు కాదు. అమలైనట్టుగా చెప్పబడే ఆ గ్యారెంటీలో కూడా డబ్బులు ఇవ్వలేదు, ఆర్టీసీకి డబ్బులు కట్టలేదు, లేకపోతే మన ఈ పెట్రోలియం శాఖ ఏదైతే సిలిండర్లు అని అన్నారు చూడు, వాళ్ళు ఇచ్చిందల్లా ఒకటి 500 రూపాయలు కింటాకి ఏదైతే వడ్ల కోసం ఇస్తా అన్నారో అదొక్కటి మాత్రం ఇచ్చారు అంతే. అది కూడా ఏది? రాష్ట్ర ఆదాయం నుంచి కాదు, 1,70,000 కోట్ల దాకా అప్పు చేస్తే దాంట్లో ఇచ్చారు. అంతే, అప్పులలోంచి ఇచ్చింది. కానీ నిజంగా ఇక్కడ ఆర్థిక క్రమశిక్షణ పాటించి, ఆర్థిక అరాచకత్వం లేకుండా ఎందుకు వీళ్ళకి హెలికాప్టర్లు? వీళ్ళ ఇండ్ల దగ్గర 10 మంది 15 మంది పోలీసులు ఎందుకు? ఏమవసరం వీళ్ళకి? వీళ్ళ రోడ్ల మీద పోతుంటే వీళ్ళకి ఎందుకు ఇంతమంది కాన్వాయిలు? ముందు ఒక పైలటు, వెనుక ఒక పైలటు, ఇన్ని వాహనాలు ఎందుకు? అరే వీళ్ళు రోడ్ల మీద నడుచుకుంటూ పోయినా వీళ్ళని చీమ కూడా కుట్టదు, దోమ కూడా కుట్టదు. ఎవరు ఏమంటారు వీళ్ళని? దుబారా ఖర్చు కాదా? ఒక్కొక్కరి ఇండ్ల కాడ 10 మంది 15 మంది 20 మంది పోలీస్ బలగాలు ఎందుకు? ఏం అవసరం? ఒక్క దిక్కు కాదు, మళ్ళా ఇంటికాడ ఇక్కడ, మళ్ళా నియోజకవర్గాల్లో, మళ్ళా జిల్లాల్లో, అసలు చూస్తేనే నాకైతే అసలు ఏంది మనుషులు, అసలు ఏమన్నా వీళ్ళకి అర్థం ఉందా అనిపిస్తుంది. నువ్వు ఎన్నికలకు వచ్చినాడు, ఓట్లకు వచ్చినాడు, నీ అంటే ఎవడున్నాడు? ఎవరు కదా. మీరు కాలు మొక్కుతురి, కడుపులో తల పెడుతురి, ముద్దు పెట్టుకుంటురి, ఎన్నెన్నో చేసిండు కదా. అప్పుడు మరి మిమ్మల్ని ఎవడు ఏమనలేదు కదా. మంత్రి కాగానే ఎవడు మిమ్మల్ని ఏమంటాడు? ఎవడెందుకు కొడతాడు? ఎవడెందుకు చంపుతాడు మిమ్మల్ని? అసలు మేము మీ గురించి మీకు మీరు పెద్ద స్టేటస్ కోసం అని ఇంత పెట్టుకొని తిరుగుతున్నారు. కానీ ఏమవసరం ఇదంతా? అలా పోయి చూడండి, ఇతర దేశాల ఆదర్శం అంటారు, యూరోప్ దేశాల ఆదర్శం అంటారు. యూరోప్ దేశాల్లో మంత్రులు సైకిల్ మీద పోతారు పార్లమెంట్కి, ప్రధానమంత్రి ఒక్కడే పోతాడు. మరి ఎందుకు ఇంత హంగామ ఎందుకు, ఎడావిడ ఎందుకు? కాబట్టి కుటుంబ పెద్దగా ఉన్నటువంటి వాళ్ళు ఫస్ట్ ఈ ఆర్థిక అరాచకత్వాన్ని వాళ్ళు కనుక మానుకుంటే, అప్పుడు ఆర్టీసీ కార్మికులారా మీరు అర్థం చేసుకోండి, మన రాష్ట్రం దివాలా తీసింది, మన రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉంది, మన కనీసం ఏదైతే పింఛన్లు ఇచ్చేదో, విద్యారంగ అభివృద్ధికి డబ్బులు లేవు, వైద్య రంగ అభివృద్ధికి డబ్బులు లేవు అని చెప్తే అర్థం చేసుకుంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికైతే మాత్రం ఇన్నయ్య సార్ అయితే
రాష్ట్రానికి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయకూడదు అన్నటువంటి అభిప్రాయంతో పాటు మరో పక్కన రాష్ట్రం యొక్క పరువును గంగలో కలిపేటువంటి విధంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు. మరొక పక్కన ప్రతిపక్ష పార్టీలకు కనీసం మాట్లాడేటువంటి నైతిక అర్హత లేదని చెప్పేసి కొట్టేస్తున్నటువంటి సందర్భం కనబడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తెలుగు.